పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించడం కంటే యాచకుడిగా బ్రతకడం లేదు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలేదో కూడా మనకు తెలియదు. వాళ్ళను జయించడమా లేదా వారికి జయింపబడటమా? వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతులను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించు. నా ఇంద్రియములను సృష్టింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంజయుడు ఇట్లనే ఈ విధంగా పలికిన పురాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో, గోవింద, నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికాడు. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. నేను కానీ నీవు కానీ. నమస్కారం. ఈరోజు మేము చాలా దూరం వచ్చినాం. చాలా దూరం అనేది ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల దాకా వచ్చున్నాం కోతకి. ఈ కోత అనేది నీలంకాయలు కోస్తున్నాం. నీలంకాయలు అనేది మీరు చూస్తున్నారు. దీనిని నీలంకాయ అంటారు. చూపిస్తా మీకు ఎలా ఉంటాయంటే, నీలంకాయ అనేది ఇది చూడండి. వీటిని నీలంకాయ అంటారు. ఈ కాయ అనేది అన్ని కాయల్లో కన్నా రుచికరంగా ఉంటుంది. తింటే ఇటువంటి కాయల్ని తినాలి. అదేవిధంగా ఇది పండు మాగిందంటే సూపర్గా ఉంటుంది. దీనిపై చర్మం కూడా బాగా గట్టిగాను దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ నీలంకాయలు కానీ తింటే పండు మనం ఆరోగ్యకరంగా జీవించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కోతల్లో కింద నుంచి తీయలేదు, పై చెట్లో నుంచి ఎత్తులో నుంచి తీస్తున్నాం. ఒకసారి చూడండి, మేము ఒక 10 మంది దాకా వచ్చున్నాం. వచ్చి కోత కోస్తున్నాం. ఈ విధంగా కోస్తేనే మీరు సలీసుగా తినేస్తున్నారు మామిడికాయలు. నెక్స్ట్ కాయకి అనేది రేట్ అనేది బ్రహ్మాండంగా పోతా ఉంది నీలంకాయకి. కాబట్టి ప్రతి ఒక్కరూ నీలం చెట్టు పెట్టి అభివృద్ధి చెందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ నీలం చెట్టు అనేది మనకి జీవనాధారానికి ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ మనకి పర్యావరణానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి మామిడికాయ తోటలను పెంచి మన పెట్టడం వలన మన పర్యావరణం అభివృద్ధి చెందుతుంది, మనకి జీవనాధారం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. దట్స్ ఆల్. అడవి చెంచల రోసయ్యను నేను ఈ సంవత్సరం పూర్తిగా అడవిలో ఉండే మామిడికాయలే కోస్తున్నాం. ఇవి అడవి మామిడికాయలు కాదు, ఈ చెట్ల కింద దున్నించకుండా ఉండే కాయలు ఇవి. ఈ వానర్లో పట్టించుకునేది లేదు ఈ చెట్ల గురించి. ఈ చెట్లలో వచ్చే ఆదాయాల్లో చూస్తారే కానీ దీంట్లో ఉండే కంప కానీ దాన్ని కానీ కొట్టించేది లేదు. ఈ సంవత్సరం పూర్తిగా మేము పడుతున్నాం లేదా, ఈ సంవత్సరం పూర్తిగా మేము అడవిలో ఉండే కాయలే కోస్తున్నాం. చూడండి, ఇప్పుడు కోస్తున్నది నీలంకాయ. నీలంకాయ అనేది కూడా కోసి ఈ విధంగా వేస్తున్నాం. చిక్కాలకి కాదు, గోతానికి వేస్తున్నాం. చూడండి, ఈ విధంగా కష్టపడి ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉన్నాం. మేము ఇటువంటి తోటలు తీస్తున్నది ఎవరంటే మా మధుమావ. అట్ట చూడండి ఒకసారి, మమ్మల్ని అడవిలో ఎంత ఇక్కడ అడవి చేసిననుకో, మేము అడవిలో ఉండే కాయలే కోపిస్తున్నాడు. ఎక్కడ బీట్లో ఉండే కాయలు కదా కోసేదా. ఈ విధంగా చంపుతున్నాడు ఈ సంవత్సరం పూర్తిగా. కాబట్టి అతని మీద మీరు చర్య తీసుకొని మాకు స్వేతను కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాడు. చూడు, కంపల్లో ముళ్ళల్లో ఉండే కాయలే ఈ విధంగా చేపిస్తున్నాడు మా మధుమావ.
కాబట్టి మీరు అతని మీద చర్య తీసుకోండి. ఇది నీలంకాయ కూడా కోసి ఈ విధంగా గోతలకు వేస్తున్నాం చూడండి. ఇది నీలం పండు. ఈ నీలం పండు అనేది ఈ విధంగా మచ్చలు అనేది ఉంటే దీంట్లో కంపల్సరిగా పురుగులు ఉండటం అనేది జరుగుతుంది. చూడండి, వీటి మీద కూడా దోమలు వాళ్తున్నాయి. బాగా పరిశీలించండి. ఆ దోమలు అనేది ఎట్ట తిరుగుతున్నదో బాగా చూడండి. అటువంటి పండ్లను కానీ మనం తీసుకున్నట్టయితే మనం రోగాలకి కారణం కావడం అనేది జరుగుతుంది. రోగాలు లేని రోగాలు అనేది మనకి వస్తాయి. ఆ ఈగిని బాగా పరిశీలించండి. దానివల్లనే పురుగులు వచ్చేది, మనకు వ్యాధులు కూడా వచ్చేది. చూడండి, ఈ పండుని చూడండి, దీని లోపల కూడా పురుగులు ఉన్నాయి. ఇలాంటి పండుని మనం ఆరగించకూడదు. దీని లోపల ఎన్ని పురుగులు ఉన్నాయో బాగా పరిశీలించండి. చాలా మంది చాలా నల్లగా పుడతా ఉంటారు. కారణం ఏమి మీకు తెలుసునా? నాకు తెలుసు. నీగ్రోల కన్నా హీనంగా మరీ నల్లగా పుడతా ఉంటారు. దానికంతా కారణం ఆయన చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఆయన పేరు ఆయనే చెప్తాడు. చెప్పిన నీ పేరా? గోవిందరాజు అంట. ఇటు చూడు ఎట్టకు వస్తున్నాడు హీరో మాదిరిగా. ఆయన వయసు 80 సంవత్సరాల వయసులో అట్టకు వస్తున్నాడు. ఆడ కోసనేది మా అన్న కాతురాయి. ఆయన మొహం చూపించేదని సిగ్గుపడి అట్టకు వస్తున్నాడు. ఇటు చూడు, ఈ పక్క చూడు కిరణ్. ఆయన నా మొహం చూపించుకొని అట్టకు వస్తున్నాడు. పాయింట్కి వద్దాం. ఇప్పుడు కెమెరా తీస్తుండేది మా మామ కాబట్టి అతని మొహం మనకు కనపడదు. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ సమాజంలో నల్లగా పుట్టేదానికి కారణం ఏం చేసినా ఇలాంటి మామిడికాయలు తినేదాని వల్లనే. ఇది ఎంత నల్లగా ఉండదో ఈ మామిడికాయ కానీ తింటే పుట్టే పిరకాయలు కూడా ఈ విధంగా నల్లగా పుడతారు. ఇది ముక్కు పాయింట్. మీరు అండర్లైన్ చేసుకోండి. చూడండి ఎట్ట మంగు చేరు ఉండదో. ఇలాంటి మంగకాయలు తినేదాని వల్లనే పుట్టే పిల్లకాయలు నల్లగా పుట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా గుర్తించుకోండి సమాజం. ఈ నీలంకాయ అనేది ఈ విధంగా చెట్టు అనేది మాగిపోతున్నాయి. కారణం ఏమంటే వీటికి రేట్లు లేని దానివల్ల రైతులు వీటికి కొయ్యలేకుండా అట్లే వదిలేస్తున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? రైతులకి అనేది నష్టపడతారు. చూడండి, ఈ పండు దానికి కూడా ఉపయోగపడవు. ఈ విధంగా నాశనం అవడం వల్ల రైతులు పూర్తిగా నాశనం కావడం అనేది జరుగుతూ ఉంది. ఇటు రైతులు నాశనం అవుతున్నారు, మాలాంటి లేబర్లు కూడా పూర్తిగా నాశనం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు చర్య తీసుకొని రైతులు కానీ మాలాంటి లేబర్లు కానీ తగిన న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇది ముఖ్యంగా ప్రభుత్వాలు అనేది తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. చూడండి ప్రజలారా, చూడండి అలాంటి మచ్చకాయలు తింటే మన అనారోగ్యానికి కారణం అనేది జరుగుతుంది. చూడండి, ఇలాంటి మామిడికాయలు తినండి. ఈ మామిడికాయలు ఎట్లున్నాయి? నీట్గా ఉన్నాయి. దీన్ని కూడా పరిశుభ్రమైన నీటితో కడిగి మాగినాక దెబ్బలుగా కోసుకొని తింటేనే మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనము లాస్ట్ సీన్ ఇది ఇప్పుడు జరుగుతుండేది జూలై నెల లాస్ట్ సీన్. మామిడికాయలు లాస్ట్ సీను. ఇప్పుడు మచ్చలు పుచ్చులు అన్ని కాయలు వస్తున్నాయి. కాబట్టి తినేవాళ్ళు కూడా చూసి ఏర్పించుకొని మేలైన కాయలే బాగుండే కాయలే తీసుకొని కడుపుకు తిని ఆరోగ్యకరంగా జీవించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆనందంగా ఉండండి.